వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. అవును, జగన్ చాలా మంచోడు, మోతబోకపోతున్న సోషల్ మీడియా అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక లాంగ్ గ్యాప్ తర్వాత లండన్ నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 hours ఆ ప్రెస్ మీట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు అసెంబ్లీకి వెళ్ళలేదు, తన ఎమ్మెల్యేని వెళ్ళనివ్వట్లేదు ఆయన. అదేవిధంగా చూస్తే ఎక్కడ కూడా జనంలోకి వెళ్ళు ఒక బహిరంగ సభలు నిర్వహించు అలాంటి వాటికి కూడా దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా ఆయన చూస్తే ఎలహంకకు లేకుంటే తాడేపల్లికే పరిమితం అవుతా ఉన్నారు. అందుకే తన వాయిస్ జనంలోకి వెళ్ళాలంటే ఏదో ఒక రకంలో ఆ సబ్జెక్ట్ ని ప్రజెంట్ చేయాలి అంటే ఒక ప్రెస్ మీటే తనకు ఒక మాధ్యమంగా చూసుకుంటా ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఒక 2.5 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. లేటెస్ట్ గా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఒక పూర్తిగా చూసినట్లయితే జగన్ ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన వాటిని అనుకో, జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడినట్టుగా అనిపిస్తాయి మనకు, అతి విశ్వాసంతో. ఇంకొకటి ఏంటంటే ఎవరిని వాళ్ళు పొగుడుకోవడం అనేది అది అతిశయోక్తి అలంకారం అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు అతని ఈ క్యారెక్టర్ విషయంలో చాలా సార్లు తాను ఎక్స్పోజ్ చేసుకున్నారు. నిన్న ఆ ప్రెస్ మీట్ లో మనం చూస్తే జగన్ చాలా మంచోడు, నేను చాలా మంచోడిని కాబట్టే మా తాతను చంపిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతా ఉన్నారు, నేను చాలా మంచోడిని కాబట్టే వాళ్ళ మీద కేసులు పెట్టో వాళ్ళని హింసించే ప్రయత్నం చేయలేదు, నేను చాలా మంచోడిని కాబట్టే ఇప్పటికీ కూడా వాళ్ళు బయట తిరుగుతున్నా టీడీపీ వాళ్ళకి షెల్టర్ ఇచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా వాళ్ళని ఏమనలేదు, ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఏం చేయను, మీరేం భయపడక్కర్లేదు అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. మీరు ఇట్లాంటి డైలాగ్ చూస్తే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు ఇలాగే చెప్పుకుంటారు. మీరు ఏ డేటా సెంటర్ ఏదైతే గూగుల్ ఏ డేటా సెంటర్ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను గతంలోనే అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాను, ఇక రాష్ట్రానికి అవి తీసుకొచ్చాను, నాకు చంద్రబాబు నాయుడు సాలువా కప్పాల్సింది పోయి, నన్ను సన్మానించాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉంటారు, ఈ మాటలేంటి అని కూడా మాట్లాడారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి తనను తాను చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. తాను యాక్చువల్ గా ఇక్కడ ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి, ఇప్పుడు ఎవరైనా నేను మంచిదాన్ని నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బు అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి అదే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా రమగారు మంచిది అంటే అది నాకు గొప్పతనం, అది గర్వం. అలాంటిది కదా జగన్మోహన్ రెడ్డి కోరుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తను తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉంటారు. తాను ఆ డబ్బా కొట్టుకునే క్రమంలో తాను మొత్తం ఆ డొలతనాన్ని బయట పెట్టుకుంటా ఉంటారు. ఆ ఎవరి క్యారెక్టర్ మీద వాళ్ళు, ఎవరి విశ్వాసం మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి కానీ బట్ దాన్ని బయటికి అదే స్థాయిలో చెప్తూ దాన్ని తాను డిమోరలైజ్ చేసుకోవడం అంటారు. అది కాన్ఫిడెన్స్ అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ బయట పెట్టే ప్రయత్నం చేసుకుంటారు ఆయన. ఈ రోజు ఎప్పుడైతే నేను చాలా మంచోడిని అని జగన్మోహన్ రెడ్డిని చెప్పారో, జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో, సోషల్ మీడియా చాలా సీరియస్ గా దీని మీద ట్రోల్ చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక మావిగన్ అనే అంశాన్ని ఎట్లా ట్రోల్ చేశారో, సో ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తను మంచోడని చెప్పుకున్నారో సోషల్ మీడియా చాలా ట్రోలింగ్ గురవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ అంశం గతంలో మావిగన్ అన్నప్పుడు ఎలా ట్రోలింగ్ గురయ్యారు, ఆ గంపగుత్తగానే వర్డ్ పలకడానికి నానా తిప్పలు పడి ఎలా ట్రోలింగ్ గురయ్యారు, చాలా సార్లు హిందీ లేకపోతే ఇంగ్లీష్ అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతూ ట్రోలింగ్ గురయ్యారు. ఈ రోజు తాను మంచోడని చెప్పుకుంటే అంతే ఈ రోజు ఆయన ట్రోలింగ్ గురవుతున్న పరిస్థితి అండి. మావిగన్ కంటే ఎక్కువగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను చాలా మంచోడిని అని చెప్పుకుంటున్న అంశం హైలైట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. మనం చూసాం ఒక రోజు ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏదో కాంట్రవర్సీ చేస్తారు చివరిలో. ఆయన ఏ డేటా సెంటర్ గురించి మాట్లాడే సమయంలో కూడా బయటికి డేటాను అప్లై చేస్తే అదే కదా ఏ అంటే అన్నారు ఆయన, అది కూడా అంతే ట్రోలింగ్ గురైంది. సో ఈ రోజు ఇలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నేను చాలా మంచోడిని, ఆ మాట చాలా సీరియస్ గా ట్రోలింగ్ అయితే గురవుతూ వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మంచోడు, ఎందుకు మంచోడు మన భాషలో చూద్దాం. ఆయన చెప్పుకొని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. ఇక్కడ చాలా మంది అడుగుతా ఉంది ఏంటంటే, మీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టి మీ తండ్రిని 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ కు వెన్నుపోటు పడి బయటకు వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడా? నిద్రలేసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు అని మాట్లాడే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే టీము. మరి కాంగ్రెస్ మొత్తాన్ని విభజన పేరు చెప్పి ఆ పార్టీలో ఉన్న నేతలందరినీ తన పార్టీలోకి తీసుకొచ్చుకున్నాడు కదా, అది వెన్నుపోటు పడవటం కదా? కాంగ్రెస్ పార్టీని అలా పూర్తిగా నలిఫై చేసినందుకు, రాష్ట్రంలో లేకుండా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకోవాలా? లేదు, ఎవరైతే రాహుల్ గాంధీని తన్నోడితోనే ప్రధాని కావాలి, అది నా కళ, అది నా నాన్న కళ అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అదే రాహుల్ గాంధీని తిడుతూ బయటకు వచ్చారు కాంగ్రెస్ నుంచి. అదే సోనియా గాంధీ మీద విమర్శలు చేయించారు, చాలా రకాలుగా బూతులు తిట్టారు ఆ రోజున. అందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకోవాలా? ఒక కొండా సురేఖ దగ్గర నుంచి ఒక మైసూర్ రెడ్డి దాకా, ఒక కొనతాల రామకృష్ణ రెడ్డి దగ్గర నుంచి ఒక దాడి వీరభద్రరావు దాకా ఎంతో మంది నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు స్టార్టింగ్ లో. వాళ్ళలో ఎవ్వరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట లేరు. అందుకు వాళ్ళందరినీ పార్టీ నుంచి బలవంతంగా పొమ్మనకుండా పోగబెట్టి తరివేసేందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకోవాలా? అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో కుట్ర ఉందని ముందు చెప్పేసి ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన తండ్రి కేసుకు సంబంధించి ఏమి పట్టించుకోకుండా వదిలేసినందుకు ఆయన మంచోడు అని చెప్పుకోవాలా? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, తన తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని
పెట్టుకుని ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసుకున్నారు దాని పార్టీకి. కానీ ఆ తండ్రి కోసం మాత్రం ఏ రోజు కూడా ఆయన మాట్లాడిన సందర్భం లేదు. అదే పరిమళనత్వాన్ని తీసుకొచ్చి రిలయన్స్ మీద ఆరోపణలు చేసి అదే పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చినందుకు మంచోడు అనుకోవాలా? తన నోటితోనే తన బాబాయ్ హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి అదే నోటితో ఆ సిబిఐ కన్సర్న్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనక్కి తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకోవాలా? లేదు, వైఎస్ సునీత ఆ స్థాయిలో తన తండ్రి మీద హత్య చేసిన వాళ్ళు, తన తండ్రిని అన్యాయంగా బాత్రూమ్ లో అంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన వాళ్ళ కోసం వాళ్ళని కోర్టు మార్షల్ చేయడం కోసం ఆమె పోరాడుతా ఉంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చూస్తూ ఉన్నారు. అందుకు మంచోడు అనాలా? సొంత చెల్లి షర్మిల పిసిసి చీఫ్ హోదాలో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఆవిడ పచ్చచీర కట్టుకుని టీడీపీకి ప్రచారం చేస్తున్నామని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనాలా? తన పార్టీ నుంచి వెళ్లిపోయిన కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి మొదలుకొని ఒక ఆనంద్ దాకా, ఒక ఉండవల్లి శ్రీదేవి దాకా అందరి మీద బూతులతో దాడి చేయించారు. అందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనాలా? ఒక వర్ర రవీందర్ రెడ్డి, ఒక బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియా సైకోలను తయారు చేసి సమాజం మీద కుదిలినందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనాలా? అసెంబ్లీలో లేని భువనేశ్వరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉంటే నవ్వుకుంటూ పళ్ళికిలిస్తూ కూర్చున్నందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనాలా? చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకుంటే అసలు మేము ఏమనుకుంటా ఆయన ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు, ఆయన భార్యను అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారని మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డిని మంచోడు అనాలా? సుధాకర్ దగ్గర నుంచి అమర్నాథ్ గౌడ్ దాకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి, ఒక అనంతబాబు దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఇలాంటి ఒక అరాచక పాలన టేస్ట్ చేయించేందుకు జనాలకు మంచోడు అనాలా? అమరావతి రైతులు నిత్యం కన్నీళ్లు పెట్టించినందుకు, ప్రతిరోజు కన్నీళ్లు పెట్టించినందుకు మిమ్మల్ని మంచోడు అనాలా? జగన్మోహన్ రెడ్డి ఏ యాంగిల్లో మంచోడు? నిద్ర లేస్తే రాష్ట్రానికి నేను ఇంకో 35 ఏళ్లు సీఎం గా ఉంటానని చెప్పాడు. పట్టుమని 5 ఏళ్లు ఉంచుకోలేకపోయారు నేను జనం. అందుకు మంచోడు అనాలా మిమ్మల్ని? 11 సీట్లకు పరిమితమైనందుకు మంచోడు అనాలా? లేదు బాబాయ్ హత్యని మరుగున పరిచి అవినాష్ రెడ్డిని వెనకేసుకుని వచ్చినందుకు మంచోడు అనాలా? రాష్ట్ర విభజన హామీల కోసం నేను అవసరమైతే కేంద్రం మెడలు ఉంచుతానని కాలు ఎగరేసిన జగన్మోహన్ రెడ్డి తన రాయలసీమ పౌరుషాన్ని పక్కన పెట్టినందుకు మంచోడు అనాలా? ఒక్కరోజన్నా మోడీ దగ్గరికి వెళ్లి ఇది నాకు కావాలి, నా రాష్ట్రం కోసం కావాలని ఏ రోజున అడుగున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకు అతన్ని మంచోడు అనాలా? పరిగెత్తుకుంటూ వెళ్లి బీజేపీకి సాష్టాంగ పడినందుకు మంచోడు అనాలా? ఈ రోజు ఏకంగా తన తల్లి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య ఎవరైనా సరే మన ఊర్లో ఎవరైనా తల్లిదండ్రులను ఇబ్బంది పెడితేనో, తల్లిదండ్రుల మీద ఏదైనా కేసులు వేస్తేనో, ఆస్తుల కోసం గొడవ పెట్టుకుంటేనో అతను ఒక వెధవలాగా చూస్తాం మన ఊళ్ళో. అతను ఏమంటారు, ఊర్లో ఎక్కడైనా కనిపించిన తల్లిదండ్రులకు కూడా కూడి పెట్టట్లేదు వీడేం మనిషి అంటారు. మరి అలాంటి తల్లి మీద కేసులు పెట్టించినందుకు నీ భార్యతోని అందుకు మంచోడు అనాలా జగన్మోహన్ రెడ్డిని? ఎందుకు మంచోడు అనాలి జగన్మోహన్ రెడ్డి? ఈ సెల్ఫ్ క్లైమ్డ్ మంచోడు అనేవాడిని వదిలేయండి. ప్రతిసారి నేను మంచోడిని, నేను శబాషు, నేను తోపుని, నేను తురుంకాన్ని అనేది రాష్ట్ర ప్రజలు చెప్పాలి, అయితే మీ పక్కనుండే నేతలు చెప్పాలి. అంతేగాని మీరు చెప్పుకోకూడదు. చంద్రబాబు నాయుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆయన చాలా సార్లు నేను హైటెక్ సిటీ కట్టాను, సైబరాబాద్ నిర్మించాను అంటే చాలా బోర్డ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది టీడీపీ నేతలు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లారో అప్పుడు ఆయన చెప్పింది ప్రపంచం మొత్తం మాట్లాడింది. సో జగన్మోహన్ రెడ్డి నేను మంచోడిని ఒక ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయి అదే కలవరిస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా నేను చెప్పిన రీజన్స్ లో ఒక్క దానికైనా జగన్మోహన్ రెడ్డి మంచోడు అనాలా? జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎందుకు మంచోడు జగన్మోహన్ రెడ్డి? కనీసం జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఆ 11 సీట్లన్నా ఆ పార్టీకి వచ్చి ఆ పార్టీ పరువు కొంతలో కొంతన్నా నిలబడింది. అందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకోవాలి ఈ రోజున. లేకపోతే ఏ వివేకానంద రెడ్డి లాగో అటు షర్మిలానో లేకపోతే అటు విజయమో కాలేదు ఇంకా, అందుకని జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకోవాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి నేను మంచోడినని మీరు ఆపండి చెప్పడం. మీ పార్టీ నేతలో, మీ పార్టీ క్యాడరో, కార్యకర్తలో వాళ్ళు చెప్పుకోవాలి, అయితే రాష్ట్ర ప్రజలు చెప్పుకోవాలి మీ గురించి మంచోడు అని చెప్పి. మీకు మీరు సెల్ఫ్ క్లైమ్డ్ గా నేను మంచోడిని అని చెప్తే ఇక్కడ ఎవరి చెవుల్లో క్యాలిఫ్లవర్స్ ఏం కనిపించట్లా. దయచేసి ఈ పొగడ్తలు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా మీరు డబ్బా కొట్టుకోవడం ఇవన్నీ, ఈ భజన ఇవన్నీ మీరు ఆపితే అసలు మీ పార్టీ మీద, పార్టీ క్యాడర్ ఎలా ఉంది, నేతలు ఎలా ఉన్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఈ అంశాల మీద మీరు ఫోకస్ పెడితే మీ పార్టీకి ఎంతో కొంత భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది.